హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది గ్రాండ్ కన్యన్ నేషనల్ పార్క్ వెళ్ళాం అన్నాం కదా, దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. ఇది పార్ట్ 1 ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే ఇక్కడ పైన లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి, కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ కి మేము వెళ్ళబోతుంది. అక్కడే విజిటర్ సెంటర్ ఉంది. ఈ వీడియోలో చెప్పా కదా, ఇది ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే మార్నింగ్ గ్రాండ్ కెనియన్ వెళ్ళి తర్వాత ఏ ప్లేస్ కి వెళ్తున్నామని. అదే ఈ ప్లేస్. గ్రాండ్ కెనియన్ కి దగ్గరలో ఏ ప్లేస్ ఉంది, దగ్గరలో విజిటర్ సెంటర్ కి వెళ్లే లోపల ఏదన్నా ప్లేస్ ఉందా అని చూస్తే విజిటర్ సెంటర్ దగ్గర ఈ బ్రిడ్జ్ ఉంది అని, ఈ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ఇక్కడికి వెళ్తే ఎలాగో విజిటర్ సెంటర్ కి వస్తాం కదా అనుకుని ఇక్కడికి వచ్చాము. విజిటర్ సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి స్టాంప్ వేయించుకోవచ్చు అని వచ్చాము. స్టాంప్ ఏంటి అంటే, ఇక్కడ యుఎస్ లో 50 స్టేట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన హిస్టారికల్ ప్లేసెస్, నేషనల్ పార్క్స్, స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించినవి ఫోటో ఇది ఉండిద్ది. దాని కింద స్టాంప్ వేసేలాగా గ్యాప్ ఉండిద్ది. దాని దగ్గరికి వెళ్ళి స్టాంప్ వేయించుకుంటే ఓకే మనం ఈ ప్లేస్ కి వెళ్ళాము అని కొంచెం ఆ గుర్తులాగా, అంటే మనం ఈ ప్లేస్ కి వెళ్ళాము, ఇంకా ఆ ప్లేస్ కి వెళ్లకుండా ఇంక వేరే ప్లేస్ కి వెళ్దాము అని అది కొంచెం ఐడియా ఉంటుంది. అలాగే కొంచెం మెమరీ లాగా కూడా ఉంటుంది. ఏ టైం కి ఏ ప్లేస్ కి వెళ్ళాము, ఏ ఇయర్ లో ఏ ప్లేస్ కి వెళ్ళాము అని మనకి మెమరీ అంతా ఉండదు కదా, కొన్నిసార్లు మర్చిపోతాము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాము అనేది ఐడియా ఉండదు కదా. అలాగా కొంచెం ఐడియా ఉండిద్ది. ఓకే పలానా టైంలో ఈ ప్లేస్ కి వెళ్ళాము, ఇక్కడ ఉన్నాము అని కొంచెం మెమరీ లాగా కూడా ఉంటుంది. ఐడియా బాగుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తీసుకుంటాను అలాగా బుక్. ఏదైనా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంప్ వేయించుకోవడము అలాగా కొంచెం బాగుంది. మీకు ఎవరికన్నా తెలుసా ఇలాగా 50 స్టేట్స్ ది బుక్ అమ్ముతారు విజిటర్ సెంటర్ లో, అలాగా స్టాంప్ వేయించుకోవచ్చు అని? మీకు ఎవరికన్నా తెలుసా ఉంటే కింద కామెంట్ చేయండి. టైం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. ఐడియా మాత్రం చాలా బాగుంది. 50 స్టేట్స్ మొత్తంలో ఏమేమి ఉంటాయి అనేది ఐడియా ఉండదు కాబట్టి ఇక ఓకే ఈ ప్లేస్ ఉండేది, ఈ స్టేట్ కి వెళ్తే ఈ ప్లేసెస్ కవరేజ్ చేయొచ్చు అని ఐడియా ఉంటుంది. మొత్తం 50 స్టేట్స్ అలాగ బుక్ కొనుక్కుంటే అని బాగుంది అని నెక్స్ట్ టైం అప్పుడు తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ టైం అన్నా తీసుకుందాము అనుకొని ఇంకా సరే అని వచ్చేసాము. దానికోసం అని వచ్చాము, కానీ ఇక్కడ ఏమి స్టాంపు అవి దొరకలేదు అనుకుంటా. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. కానీ లోపల చాలా అంటే హిస్టారికల్ కి సంబంధించినవన్నీ లోపల డిస్ప్లే చేశారు. అవి చూసి ఈ కొంచెంసేపు బ్రిడ్జ్ మీద వాక్ చేసి అలా తిరుగుతూ కొంచెం సేపటికి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా అందరూ డౌన్ అయిపోయారు. ఇది సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ తిరగడం బయట తిరగడం కష్టంగా అనిపిస్తుంది. ఎంత వాటర్ తాగినా బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల మేము ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేకపోయాము. ఇక్కడ వాటర్ ఫ్లో సౌండ్ చూడండి ఎంత క్లారిటీగా అనిపిస్తుంది. కరెక్ట్ గా మేమేమనుకున్నాము, మధ్యలో వచ్చి వీడియో రికార్డ్ చేద్దాము అనుకుంటున్నాము. ఎంత నడిచినా ఎడ్జ్ లో ఉన్నట్లే ఉంది, మధ్యలో ఉన్నట్లు ఏం అనిపించలేదు. కానీ బ్రిడ్జ్ చివరికి వెళ్ళిపోయాము. అలాగే మాకు అసలు ఏం అర్థం కాలేదు ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నంత సేపు. వాటర్ ఫ్లో కి బ్రిడ్జ్ కూడా కొంచెం షేక్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే వాటర్ ఫ్లో కి బ్రిడ్జ్ షేక్ అవుతుంది, మేము కూడా కొంచెం అటు ఇటు అవుతున్నాము అన్న ఫీలింగ్ కూడా అనిపించింది. ఆ వాటర్ ఫ్లో మీద ఉన్నంత సేపు. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏం లేదు. ఇక్కడ విజిటర్ సెంటర్ బయట ఇక్కడ డైనోసార్స్ ది వాక్ నడిచినవి అవన్నీ గుర్తులు ఉన్నాయి. ఇక్కడ అవి అన్ని బయట పెట్టారు. స్టోన్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అప్పుడు డైనోసార్ ది ఆ స్టోన్ మాత్రం కొంచెము తెచ్చి ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టారు విజిటర్ సెంటర్ బయట. అదే విజిటర్ సెంటర్ లోపల ఇలా డిస్ప్లే ఉండిద్ది. ఇదంతా ఏం తెలియదు. మేము జస్ట్ ఇలా వచ్చాము, లోపలికి వెళ్దాము కొంతసేపు. అతను వెళ్ళి స్టాంప్ వేయించుకున్నంత సేపు మనం కూడా లోపల ఉందాము అని అక్కడ లోపలికి వెళ్తాము. విజిటర్ సెంటర్ ఆపోజిట్ లో ఇక్కడ వాటర్ ఫ్లో లాగా పెట్టారు. ఇంకా ఆడిటోరియం ఇవన్నీ ఉంది. వ్యూ అన్ని మొత్తం ఇక్కడ ఉంటే ఏంటి ఇది ఇక్కడ ఇంతమంది తిరుగుతున్నారు అని చెప్పి చూద్దాము అని లోపలికి వెళ్ళాము. అక్కడ వెళ్ళేంత వరకు మాకు తెలియదు. ఇక్కడ ఇదంతా మ్యాప్ పెట్టి మొత్తం ఇదంతా డిస్ప్లే పెట్టారు. ఇది కూడా ఉంది విజిటర్ సెంటర్ లోపల. ఇదంతా సరే చూసి వెళ్దాము, ఎక్కడ ఎలానో వచ్చాము, ఏముండదు అనుకుంటూ వచ్చాము. కానీ తీరా చూస్తే ఇక్కడ అంతా మొత్తం డిస్ప్లే, ఎక్కడ ఏం థింగ్స్ జరిగినాయి, ఇక్కడ ఈ ప్లేస్ లో యాడ్జోనాలు పర్టికులర్ గా ఈ ప్లేస్ లో ఎలా జరిగాయి, వాటర్ ఫ్లో ఎలా వస్తుంది, గ్రాండ్ కెనియన్ కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కొలరాడో రివర్ నుంచి మొత్తం ఫ్లో అయ్యి మొత్తం ఇక్కడ దాకా వస్తుంది అని చెప్పి మొత్తం ఇలా పెట్టారు. ఇక్కడ కొలరాడో రివర్ నుంచి మొత్తం వాటర్ ఇక్కడ వరకు వస్తున్నాయి అని చెప్పి ఇదంతా చూసి, మరి అలాగే యానిమల్స్ ఏమేమి ఉండేవి, ప్యాక్ టైమ్ లో ఎలా ఏమేమి ఉండేవి, ఇప్పుడు ఏమున్నాయి అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవంతా చూసుకొని కొంతసేపు ఇక్కడే టైం
టైం లోపలికి వచ్చాక ఇంకా ఎక్కువసేపు ఉన్నాము. అప్పుడేమనుకున్నాము ఇంకా అయిపోయింది, మనం వెళ్ళి కారులో కూర్చుందాము, అక్కడ స్టాంప్ వేయించుకొస్తారు వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ ఇవంతా చూసి ఓకే ఇవి కూడా చూసి వెళ్దాము, ఏంటిది ఇవన్నీ అని చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి చూడండి బ్రిడ్జ్ లోపల నుంచి చూపిస్తున్నాను. ఈ బ్రిడ్జ్ ఇది రియల్ బ్రిడ్జ్, ఇది మాత్రము ఫోటోలో చూపించాను. ఇక్కడ బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడ మొత్తం స్టోరీ మొత్తం రాశారు. బ్రిడ్జ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టారు. అక్కడ బ్రిడ్జ్ సైడ్ రోడ్ కూడా ఉంది. మొత్తము ఇక్కడ డిస్ప్లే ప్లేస్ మాత్రం చూడండి మొత్తం ఇలా ఉంది. ఎవ్రీథింగ్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ డిస్ప్లేకి పెట్టిన దగ్గర కనీసం 5-6 పీపుల్ అయినా ఉన్నారు. అక్కడ వీడియో తీసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. కొంచెం ఆగి వీడియో తీసుకొని నేను చూసి అలాగా వెళ్ళి నాకు ఇంకా చాలా టైం పట్టింది. ఎలానో అక్కడ స్టాంపింగ్ అని వెళ్ళి రాలేదు కాబట్టి నేను ఎంతసేపు ఉన్నాను. అలానే బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు. మాతో వచ్చిన వాళ్ళు కారు దగ్గర వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు లోపలికి వెళ్ళారు వస్తారు అని. తర్వాత కొంతమంది చూసి బయటకు వెళ్ళి వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళు వచ్చి చూడడము అలా చేశారు. ఇక్కడ చూడండి లిజర్డ్స్, ర్యాట్ చూడండి ఏ కలర్ లో ఉందో, అలానే బర్డ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఈ బ్యాక్ టైమ్ లో ఎలా ఉండేవి అని అది కూడా పెట్టారు. ఇక్కడ పైన పెద్దది ఫోటో పెట్టారు. అలానే డైనోసార్ ది లోపల కూడా పెట్టారు. బయట చూపించారు కదా డైనోసార్ ది అని స్టోన్ పెట్టారు. డైనోసార్ పాస్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేసేది అని పెట్టారు అన్నాను కదా, అది ఇక్కడ కూడా పెట్టారు. గ్రాండ్ కెనాన్ లో ఏమేమి ఉండేవి, బ్యాక్ టైమ్ లో ఏమేమి ఉన్నాయి అని మొత్తం ఇలా పెట్టారు. అలాగే ఇదేంటిదంటే అక్వాటిక్ హిచ్కర్స్ అంట. నేను కరెక్ట్ గా చదివానో లేదో తెలీదు, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఏదే సముద్రంలో ఉండే ఉంటాయి కదా అలా ఉంది, కానీ ఏంటిదో తెలియట్లేదు. నేను మొత్తం చూడలేకపోయాను, క్లారిటీగా చదవడం అదంతా టైం లేదు. అది క్లోజ్ చేసే టైం కూడా అయ్యింది. మేము అక్కడికి వెళ్ళేసరికి మేము అంతసేపు ఇంకా వెళ్ళండి అంటూ ఉన్నారు. ఇంకా మేము త్వరగా తీసుకొని వీడియో తీసేసుకొని ఇంకా నేను బయటకు వచ్చేసాము. కొన్ని థింగ్స్ అయితే వీడియో కూడా రికార్డ్ చేయలేదు. ఇవి కొన్ని వీడియో రికార్డ్ చేసి వీలైనంత వరకు రికార్డ్ చేసి ఇంకా నేను బయటకు వెళ్ళిపోయాము. అలానే ఇవి చూడండి వాటర్ కి సంబంధించినవి. వాటర్ ఫ్లో ఎక్కడ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఏ స్టేట్ కి ఉంటుంది అని ఇక్కడ 7 స్టేట్స్ అంటే 5 మిలియన్ కస్టమర్స్ కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి అని అక్కడ మొత్తం డిస్ప్లే పెట్టేసరి ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. సెడోనాకి వెళ్దాము. ఎలానే సెడోనాలో కొంచెం కూల్ ఉంటుంది, హైట్ లో ఉండిద్ది కాబట్టి సెడోనా కొంచెం కూల్ గా ఉండిద్ది. కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు సెడోనాలో అని వెళ్తున్నాము సెడోనాకి. కానీ అక్కడ మొత్తం వెళ్ళేసరికి ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఒక 30-40 మినిట్స్ ఇంకా అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. మీకు చెప్పడం మర్చిపోయాను, మధ్యలో ఇంకా మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఇంకా అక్కడే సబ్వేలో అలాగే తినేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము సెడోనాకి. సెడోనా వెళ్తుంటే మొత్తం ట్రాఫిక్ అయితే ఇంకా చాలా ఉంది. నాకు అక్కడ ట్రాఫిక్ ఉంది అని మేమేమనుకున్నాము వేరే రూట్ నుంచి వెళ్దాము అనుకొని ఇటు వచ్చాము. ఇదేంటి గ్రాండ్ కెనియన్ కి రూట్ అంట. మేము ఇటు వచ్చాము. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఏంటి గ్రాండ్ కెనియన్ కాబట్టి మీరు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి టికెట్ పే చేయాలి అన్నారు. మేము ఇంకా ఓకే మనం అక్కడికి వెళ్ళట్లేదు కదా, యూటర్న్ తీసుకొని ఇంకా బ్యాక్ వచ్చి మ్యాప్ చూపించిన రూట్ లోనే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి స్మాల్ సైజ్ షిప్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి. అక్కడ నుంచి సెడోనాకు రావడానికి ఒక 30-40 మినిట్స్ ఉంది అనుకున్నాము. కానీ ఇక్కడ తీరా చూస్తే ఏంటి సెడోనాకు రావడానికి 30-40 మినిట్స్ అంటే ఇక్కడ నుంచి పైన అప్ టౌన్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ ఈ ట్రాఫిక్ లో ఇక్కడ కార్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. వన్ కార్ మూవ్ అవుతూ అటు సైడ్ వాళ్ళని ఇటు సైడ్ వాళ్ళని మొత్తం కవర్ చేయడం కోసమే ఇక్కడే ఒక 1 అవర్ పైన ఇక్కడే వెయిట్ చేసాము. 30 మినిట్స్ ఇంక నేను స్లీప్ చేశాను. ఇంకా నా వల్ల కాలేదు, మొత్తం తిరుగుతూ ఉండేసరికి మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోయిందని చెప్పా కదా. ఇంకా నేను కొద్దిసేపు స్లీప్ చేశాను. ఇంకా తర్వాత ఇప్పుడే లేచాను. ఇంకా 1 అవర్ ఇక్కడే వెయిట్ చేయాలని చెప్పి ఇంకా వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. అంటే 3 కార్స్ వచ్చాయని చెప్పా కదా, ఇంకా అందరూ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాము. తిరగలమా ఇంకా అంతసేపు వెయిట్ చేసి ఇక్కడే 1 అవర్ ట్రాఫిక్ చూపిస్తుంది అని ఇంకా మేము అనుకుంటూ తిరిగామా లేదా అనేది నెక్స్ట్ పార్ట్ లా పెడతాను. ఎందుకంటే 2 times వెళ్ళాము సెడోనాకి. నెక్స్ట్ టైం కూడా ఒకసారి వీళ్ళ కజిన్ వచ్చిందని చెప్పి ఇంకోసారి వచ్చాము సెడోనా చూద్దాము అని. అది 2 కలిపి ఒక వీడియో లాగా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.